నమస్కారం రైతు సోదరులారా, వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎండాకాలంలో ఏ కూరగాయలు వేసుకుంటే మంచిగా ఉంటుంది, ప్లస్ మన తీగ జాతులలో పెట్టుకుంటే ఏది పెట్టుకోవాలి, చెట్ల జాతులలో ఏది పెట్టుకోవాలి, అదే 30 days క్రాప్ అంటే నెల రోజుల పంట ఏదేది వేసుకుంటే బాగుంటుంది, ఎండాకాలం ఏదేది దక్కుతుంది అనే విషయం మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇక వీడియోలోకి వెళ్తే మన వచ్చేది 2026 ఎండాకాలంగా చాలా ఎండలు ఉండబోతున్నాయి. అంటే గూగుల్ డాటా ప్రకారం చూసుకుంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ కొట్టే అవకాశాలు బాగున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అనేది రైతులందరూ కొంచెం జాగ్రత్తగా పంటని కాపాడుకుంటే లాభాలు ఉంటాయి, లేకపోతే చాలా వరకు రైతులు నష్టపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం చెప్పిన చెట్లను వేసుకునేకి ప్రయత్నించండి, అది ఎండకు కూడా దక్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం తీగ జాతులలో చూసుకుంటే బీర, కాకర, సోరకాయ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు బీర అంటే వేరే వేరే సీడ్స్ పెట్టుకుంటే దక్కాయి. ఇప్పుడు మనకు ఈస్ట్ వెస్ట్ నేవీలో ఏ కాలానికైనా అనుకూలంగా ఆ సీడ్స్ ఉంటాయి. అంటే వర్షాకాలంలో పెట్టుకున్న, చలికాలంలో పెట్టుకున్న, ఎండాకాలంలో పెట్టుకున్న ఈస్ట్ వెస్ట్ నేవీ కంపెనీ అనేది చాలా మంచిగా ఉంటుంది రిజల్ట్. ఈ మధ్యకాలంలో కూడా రైతులందరూ అదే పెట్టుకుంటారు. బీరలో మాత్రం ఈస్ట్ వెస్ట్ నేవీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే మనం 30 days క్రాప్లో మనకు 30 రోజులలో చేతికొచ్చే పంటలు, ఎగ్జాంపుల్గా కొత్తిమీర, పాలకూర, తోటకూర, అలాంటి మెంతి కూర కూడా 30 రోజులలో మనకు చేతికి వస్తాయి. ఈ 30 రోజులు మనం వీటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. డే బై డే కాకుండా మనకు ఇప్పుడు ఇది ఉన్నది అదే తోట, ఇందులో నీటి సాంద్రత అంటే నీటి లెవెల్స్ తగ్గిపోయినప్పుడల్లా మనం వాటర్ పెట్టుకోవాలి. అంటే పారించుకుంటే అవి ఆ వరదకు వెళ్ళిపోతాయని చెప్పి మనం ఇట్లా స్ప్రింక్లర్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నాం. ఇట్లా పెట్టుకొని చేసుకోవాలి. ఇవి ఓన్లీ 30 daysలోనే వస్తాయి. మనకు కొత్తిమీర ఎండకు దక్కదని చాలామంది అంటారు, కానీ ఈ కొత్తిమీరనే ఎండాకాలం చాలా మంచిగా ఉంటుంది, డిమాండ్ చాలా ఉంటుంది. కొత్తిమీర పెట్టుకోండి. ఇక్కడ మీకు కనబడుతున్న బ్రాండ్ పెట్టుకున్నారా అంటే చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఇకపోతే మనం చెట్ల జాతులలో అయితే వంకాయ, బెండకాయ, పోతే టమాటా ఇప్పుడు ఎండకి ఏమవుతుంది అంటే టమాటా అవి ఎండ బాగా కొట్టి మెత్తగా అయిపోతాయి. అట్లా కాకుండా మీరు ఎంచుకునే సీడ్స్ బట్టి ఆ కాయలు అనేవి కాస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం నాటు టమాటా పెట్టినామనుకో, లోకల్ టమాటా పెట్టినామనుకో, అవి చాలా తొందరగా ఎండకు దెబ్బతిని ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సాహో తీసుకున్నాం అనుకో, ఈసారి మేము సాహో పెట్టుకున్నాం. ఆ సాహో అనేది ఎండకు చాలా ఆగుతుంది, వీటికి తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. అవి రైతులకు అమ్ముకునే వాళ్ళకు చాలా మంచి అది ఉంటుంది. నా సజెషన్ అయితే సాహో సీడ్సే. ఇకపోతే వీటికి ఎండాకాలం ఏమైనా రోగాలు వస్తాయా అది ఇదని ఏమన్నా చాలామందికి డౌట్లు ఉంటాయి. ఎండాకాలం దాదాపుగా చాలా తక్కువ రోగాలు అనేవి వస్తాయి. ఒకవేళ ఏదన్నా ఒక్క చెట్టుకు వైరస్ వచ్చినా కూడా ఆ చెట్టుని తీసేసే ప్రయత్నం చేయాలి. లేకపోయింది అనుకో, ఆ చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వాకి ఆ చెట్టు కూడా ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏ చెట్టుకు వైరస్ వచ్చినా ఆ చెట్టుని తీసేసేటట్టు ఉండాలి వెంటనే. మళ్ళీ పోతే ఫెర్టిలైజర్స్ మనం అవి ఇచ్చుకునేటప్పుడు కూడా కొంచెం చూసుకొని ఇవ్వాలి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు చెట్లను బట్టి ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కించుకోవాలి. అంటే చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఎక్కించుకోవాలి ఫెర్టిలైజర్స్. కొంచెం పెద్ద పెరిగినాక వీటికి బలం కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కించుకోవాలి. మందులు అంటే అవి కూడా ఏదేదో మందులు కాదు, మనం బెల్లం నీళ్ళు 3 రోజులు నానబెట్టుకొని వీటిని ఎక్కించుకున్నా కూడా చెట్ల ఏర్లకు చాలా బలంగా ఉంటుంది. ఇకపోతే దోమ ఈ ఎండాకాలం చాలా తక్కువ ఉంటుంది. దోమ మందులు మాత్రం కంపల్సరీ వాడాలి. కొంచెం దోమ వచ్చినా కూడా అది నైట్ డైలీ వీటి సంతానాన్ని పెంచుకుంటాయి కాబట్టి చాలా దోమ అయిపోతుంది. ఇప్పుడు తక్కువ దోమ ఉన్నప్పుడే మనం దాన్ని నివారణ కొద్దీ మందులు స్ప్రే చేసుకోవాలి. దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నీటి సాంద్రత. అంటే చెట్లకు కంపల్సరీ మనం 2 days డైలీ పెట్టుకున్నా మంచిదే. ఎండాకాలం డైలీ నీళ్ళు పెట్టుకోవాలి. అంటే మనం మధ్యాహ్నం పెట్టుకోకూడదు, పొద్దునన్నా సాయంత్రం అన్నా. ఒకవేళ మనకు పొద్దున వీలైతే పొద్దున పెట్టుకున్న ఏం కాదు, సాయంత్రం వీలైతే సాయంత్రం పెట్టుకున్న ఏం కాదు. సాయంత్రం ఇక్కడ మన తెలంగాణలో అయితే 4 తర్వాత కరెంట్ ఉండదు కాబట్టి పొద్దున్నే వచ్చి పెట్టుకోండి. ఎండకు పెట్టుకుంటే చెట్లు దెబ్బతిని చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మధ్యాహ్నం పెట్టుకునే
ఛాన్స్ అయితే ఎప్పుడు చూస్ చేసుకోకండి, అదైతే రాంగ్ పద్ధతి. ఎప్పుడు కానీ మనం పొద్దునన్నా సాయంత్రం అన్నా నీళ్ళు ఎక్కించుకునేటట్టు చూసుకోవాలి. డ్రిప్ విధంగా చూసుకుంటే మాత్రం మల్చింగ్ వేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఈ చెట్లకు. బీరకాయ, కాకరకాయ, సోరకాయ లాంటివి. సోరకాయ అనేది నీటి, అది మన నేల మీద వేసినా పందిరి మీద వేసినా దిగుబడి మాత్రం మంచిగా ఉంటుంది. ఈ ఎండాకాలం వీటికి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లో ములక్కాయలకు, బీరకాయలకు చాలా రేటు ఉంది. ఇప్పుడు బీరకాయకు కేజీకి వచ్చేసి 60 రూపీస్ ఉన్నది. పోను 80 రూపీస్ అయ్యే కనబడుతున్నాయి. ఇంకా పోతే కాకరకాయ కూడా చాలా డిమాండ్ ఉంటుంది ఎండాకాలం అనేది, ఎందుకంటే ఎక్కువ మందికి దక్కాయి కాబట్టి. పందిర్లలో వేసుకునే వాళ్ళకైతే చాలా మంచి లాభాలు ఉంటాయి. కింద వేసుకుంటే వీటి మట్టి వల్ల అవి ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పందిరికి ఎక్కించుకునే వాళ్ళది చాలా మంచి లాభాలు ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇకపోతే వంకాయ ఈ ఎండాకాలం ఈ ఫిబ్రవరిలో పెట్టుకుంటే 3 months క్రాప్ అన్నమాట. అది ఇప్పుడు పెట్టుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు మనకు దిగుబడి అనేది వస్తుంది. అది ఆ నెలలో చాలా మంచి రేట్ ఉంటుంది వంకాయకైనా టమాటాకైనా చాలా మంచి రేట్ ఉంటుంది. ఇప్పుడు మాత్రం టమాటాకు 10 రూపాయలే ఉన్నది కేజీ. పోను ఇంకొక 1 month తర్వాత రేటు పెరిగే అవకాశాలు బాగున్నాయి కాబట్టి టమాటాని ఇప్పుడే పెట్టుకోండి. మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళని అడిగి ఏ సీడ్స్ పెట్టాలో మంచి చూస్ చేసుకొని పెట్టండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయిన, తీగ జాతులలో మన ఏంటంటే కరబూజా కీరా ఎండాకాలం చాలా మందికి ఇష్టమైంది అదే. కీరా కరబూజకాయ కంపల్సరీ అమ్ముడు పోతుంది కాబట్టి అవి కూడా పెట్టుకోనికి ప్రయత్నించండి. ఇప్పుడు పెట్టుకుంటేనే ఆ ఎండాకాలం వరకు వస్తుంది. ఇప్పుడు పెట్టుకునే ప్రయత్నం చేయండి. మన కీరాకి ఎక్కువ అది పెట్టుబడి కూడా పెట్టడం అవసరం లేదు. సీడ్స్ కొనుకొచ్చుకొని డైలీ వాటర్ ఇచ్చుకున్నామా అంటే మనకు వారం రోజులలో చెట్టు అనేది ఇంతెత్తు అవుతుంది. అది తొందరగా ఎదుగుతుంది. దానికి మాత్రం వైరస్ రాదు. ఒకవేళ వైరస్ వచ్చిందా అంటే చెట్టు అనేది ఆగది. ఒక్కదానికి వైరస్ వచ్చిందా అంటే పక్కదానికి పాకే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తక్కువ ఉంటాయి దానికి. ఒక్కదానికి వచ్చిందా అంటే మిగతా దానికి పాకుతుంది తొందర. కీర మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే వాటర్ మిలాన్ మన పుచ్చకాయ అంటారు, మా దగ్గర అయితే కరబూజకాయ అంటారు. కరబూజకాయకు దూరం వేసుకోవాలి. ఒక్క చెట్టుకు ఒకటే కాయ వస్తుంది కాబట్టి వాటిని చాలా మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు పెట్టుకుంటేనే అప్పటి వరకు వస్తుంది. దానికి ఈ మధ్యకాలంలో చాలా వైరస్లు వస్తున్నాయి కాబట్టి దోమ అనేది తొందర అట్రాక్ట్ అవుతుంది దానికి. ఆ దోమకు ఏ మందు కొట్టాలంటే నీమ్ ఆయిల్ అన్నా కాన్ఫిడ్ అన్నా కొట్టుకోవాలి. అవి 2 కొట్టుకున్నా కూడా ఏం ఇబ్బంది అనేది ఉండదు. చాలా మంచిగా ఉంటుంది. దోమ అనేది తొందరగా దూరం అయిపోతుంది అన్నమాట. నీమ్ ఆయిల్ మాత్రం దోమకు వాడితే బెస్ట్. కాన్ఫిడ్ ఆయిల్ కన్నా నీమ్ ఆయిలే బెస్ట్ అని నేను అంట. నీమ్ ఆయిల్ అనేది గుడ్డుని చంపేస్తుంది అన్నమాట. కాన్ఫిడ్ ఆయిల్ అనేది దోమని చంపేస్తుంది. ఇవి 2 కలిపి కొట్టుకున్నామా అంటే చెట్టుకు మంచి దిగుబడి అని వస్తుంది. ఇవి 2 దోమ నివారణకు పనిచేస్తాయి అన్నమాట. ఈ వీడియోలో ఈ పూర్తి వివరాలు చెప్పినా అనుకుంటా. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోని చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మిగతా వాళ్ళకు కూడా కొంచెం బూస్ట్ అవుతుంది, మీకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది అన్నమాట.